శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కొన్ని జ్ఞాపకాలు మనల్ని ఎప్పుడు వదిలి వెళ్ళవు. కానీ ఒక వ్యక్తి మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయి, మళ్ళీ అదే పాత గుర్తులతో మీ యొక్క ముందుకు వస్తే, మిథున రాశి జాతకులారా, జూన్ 10 బుధవారం సాయంత్రం 5:37 ఒక ఊహించని సంఘటన జరగబోతుంది. మీరు ఎంతో కాలంగా ఎవరి గురించైతే మర్చిపోవాలని ప్రయత్నం చేశారో, ఆ పాత స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. ఆమె ఎందుకు వస్తున్నారు? ఆమె చెప్పబోయే ఆ ఒక్క విషయం మిమ్మల్ని ఒక్కసారిగా షాక్‌కి గురి చేస్తుంది. మీరు ఈ విషయాన్నంతా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? దయచేసి ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే ముఖ్యమైన విషయాలు మీ జీవితంలో ఒక ముఖ్యమైన పరిస్థితులుగా మారబోతున్నాయి. అయితే మిథున రాశి వారు అందరినీ క్షమించే గుణం కలిగిన వారు. మీరు బయటకు మాత్రం చాలా అంటే చాలా కఠినంగా కనిపిస్తారు. కానీ మీ మనసు ఎప్పుడు పాత అనుబంధాలకు ప్రాధాన్యం ఇస్తుంది. మీరు ఒక నిర్ణయం తీసుకున్న తరువాత దాన్ని మార్చుకోలేరు. కానీ ఎవరైనా పాత జ్ఞాపకాలతో వస్తే మాత్రం మీరు మీ అడుగు వెనక్కి వేస్తారు. ఈ స్వభావమే మీ యొక్క బలం, మరియు అదే సమయంలో అదే మీ యొక్క ముఖ్యమైన బలహీనత కూడా. మీ జీవితం ఒక పుస్తకం అయితే, అందులో పాత అధ్యాయాలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కావడానికి మీ యొక్క ఉద్వేగపరమైనటువంటి మనసే కారణంగా ఉండబోతుంది మిత్రమా. ఎందుకంటే గత కొన్నేళ్లుగా మీరు మీ కెరియర్ లేదా కుటుంబ బాధ్యతల్లో నిమగ్నమై ఆ యొక్క పాత రోజులు మర్చిపోవడానికి చాలా ప్రయత్నించారు. మీ జీవితంలో ఒక శూన్యం ఏర్పడింది. కొత్త పనుల్లో బిజీగా ఉన్న లోపల ఏదో తెలియని వెలితి, ఇప్పుడు మీరు ఒక స్థిరమైన మార్గంలో వెళుతున్నారని అనుకుంటున్న తరుణంలో గతం తలుపు మళ్ళీ తట్టబోతుంది. ఇది మీ యొక్క ప్రశాంతతను మళ్ళీ పరీక్షించేటువంటి స్థితిలో కనబడుతుంది. ఎందుకంటే కాలం ఆసన్నమైనప్పుడు మరికొన్ని ప్రవేశాలు తప్పక జరుగుతాయని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. జూన్ 10 బుధవారం సాయంత్రం 5:37 ఈ యొక్క సమయం మిథున రాశి వారికి అత్యంత కీలకమైనది. ఆ పాత స్త్రీ మీ జీవితంలోకి తిరిగి రావడానికి కేవలం పాత పరిచయం మాత్రమే కారణం కాదు. ఆమె మీ దగ్గరకు ఆమె దగ్గర మీకు తెలియని ఒక రహస్యం ఉంది. అది మీ యొక్క గతానికి సంబంధించిన ఒక ఆస్తి హక్కు కూడా కావచ్చు, లేదా మీ గౌరవాన్ని కాపాడే ఒక ముఖ్యమైనటువంటి పత్రం కూడా కావచ్చు. ఆమె ఎందుకు ఇచ్చారో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ రోజుల్లో మీరు ఆమెను దూరం పెట్టారని అనుకున్నారు, కానీ నిజానికి ఆమె మిమ్మల్ని కాపాడడం కోసం అప్పట్లో ఆమె కావాలని దూరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆమె చేతిలో ఇప్పుడు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైనటువంటి సమాచారం ఉంది. మీరు ఎవరి మీదైతే కోపం పెంచుకున్నారో వారే ఇప్పుడు మీకు ఒక పెద్ద ఆపద నుంచి విముక్తి కలిగిస్తారు. ఆమె మళ్ళీ వస్తుంది, మీతో మాట్లాడుతుంది. కానీ ఈసారి ఆమె అడిగేది మీ ప్రేమను కాదు, మీ యొక్క క్షమాపణను లేదా చిన్న సహాయాన్ని. ఆమె చెప్పే నిజం విన్నాక మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. ఆ స్త్రీ ఎవరన్నది మీకు ఆమె దగ్గరకు రాగానే అర్థమవుతుంది. ఆ యొక్క నిశ్శబ్దం, ఆ చూపులు, అవి మీ గతంలో పాత జ్ఞాపకాలను కళ్ళ ముందు ఉంచుతాయి. ఇది కేవలం ఒక రాక కాదు, మీ గతాన్ని మరియు భవిష్యత్తును కలిపే ఒక
వంతెన. ఆ యొక్క సాయంత్రం తరువాత మీ జీవితంలో ఒక అశాంతి మాయమై కొత్త ప్రశ్నలు కూడా మీ జీవితంలో మొదలయ్యే అవకాశం బలంగా కనిపిస్తుంది మిత్రమా. ఈ రాకకు గల ప్రధాన కారణం కాలం యొక్క చక్రం. గతంలో ఏవైతే తేలిపోయాయో, ఏవైతే అసంపూర్తిగా మిగిలిపోయాయో అవి పూర్తవ్వక తప్పదు. ఆ స్త్రీ మళ్ళీ రావడానికి మీరు చేసిన కొన్ని పరోక్ష ప్రయత్నాలు మరియు మీ జాతకంలో ఇప్పుడున్నటువంటి బుధగ్రహ సంచారం ఆమెను మీ వైపు లాగుతున్నాయి. ఇది పూర్తిగా కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతుందని మీరు గమనించండి. మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు ఇప్పుడు అష్టమ స్థానంలో ఉన్న గ్రహాలతో సంయోగం చెందుతున్నారు. ఇది పునరాగమనానికి అంటే రిటర్న్ ఆఫ్ ది పాస్ట్కి అత్యంత అనుకూలమైనటువంటి సమయం. అంటే గతాన్ని మళ్ళీ మీ కళ్ళ ముందు ఉంచే యోగం. బుధుడు కమ్యూనికేషన్కి కారకుడు. కాబట్టి ఆ స్త్రీతో మీరు జరిపే సంభాషణే మీ యొక్క జీవిత గమనాన్ని మారుస్తుంది. అయితే ఈ స్త్రీ మీ యొక్క జీవితంలోకి రాక వల్ల కలిగే అతిపెద్ద లాభం మనశ్శాంతి. ఇన్నాళ్లకు మీకు ఉన్నటువంటి కొన్ని అనుమానాలకు సమాధానం దొరుకుతుంది. అయితే దీనివల్ల మీ యొక్క ప్రస్తుత బంధాల్లో చిన్నపాటి గందరగోళం తలెత్తే అవకాశం ఉంది. మీ యొక్క నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలి. ఈ పరిణామాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది దానిపై మీ యొక్క సంతోషం ఆధారపడి ఉంటుందని మీరు గమనించాలి మిత్రమా. అయితే ప్రధానంగా ఆమెతో మాట్లాడేటప్పుడు ఆవేశపడకండి, ఎమోషనల్ అయి నిర్ణయాలు తీసుకోకండి. ఆమె చెప్పేది పూర్తిగా వినండి. లోతుల్లోకి వెళ్ళి ఆలోచించకుండా. మరి పరిహారంగా బుధవారం సాయంత్రం ఇంటి బయట పక్షులకు నీటిని అలాగే గింజలను ఏర్పాటు చేయండి. ఇది మీ యొక్క గతాన్ని శాంతపరుస్తుంది మరియు మీకు మానసిక బలాన్ని కూడా అందించడంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందని నా ఉద్దేశం మిత్రమా. అయితే ఈ సమయంలో ప్రధానంగా ఆ స్త్రీతో ఎమోషనల్గా మాట్లాడి మరి మీకు ఉన్న పరంపరలు అన్నీ చెప్పుకొని మీ యొక్క రహస్యాలను ఇంకా ఇతరుల చేతుల్లో పెట్టకండి. కానీ ఆమెకు వీలైతే ఖచ్చితంగా సహాయం చేయండి. ఎందుకంటే ఆమె కూడా మీకు ఒక సహాయం చేసింది కాబట్టి. మరి గతం ఎప్పుడూ చనిపోదండి. అది మనసులో ఏదో ఒక మూల దాగి ఉంటుంది. జూన్ 10న ఆ స్త్రీ రూపంలో గతం మీ ముందు నిలబడబోతుంది. ఆమె అడిగే ఒక సహాయం కావచ్చు, కానీ ఆమె ఇచ్చేది గొప్ప పాఠం. ఆ యొక్క క్షణం కోసం సిద్ధంగా ఉండండి. ఎందుకంటే సాయంత్రం 5:37 తరువాత మీ జీవితంలో ఇక తపాలా ఉండదు. నిజం తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం. ఆ షాక్ మీ యొక్క జీవితాన్ని దిద్దుకోవడానికి ఒక ఆరంభం కావాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరి ఇలాంటి ముఖ్యమైన అంశాలు ఎప్పుడూ తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున రాశి వారికి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.